తేడా కాదమ్మా, ఇది ఏమని కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయినుండే మళ్ళీ బతికిచ్చాడు. ఓకేనా, రేవంత్ రెడ్డి అది నిలబెట్టుకుంటే మంచిది. అయితే ఇప్పుడు కేసీఆర్ ఇంట్లో ఒక లొల్లి జరుగుతుంది కదా, అవినీతి పాలన. సియాసత్లో పోను, నువ్వు మీద ఆడినాను కాబట్టి అది చెప్తున్నా. నా రాజకీయం అవసరం లేదు. వాడు 10 పదిహేడు, ఈ 10 ఎవరు 10, మన కష్టం బాధ. అయితే ఈయన ఇచ్చిన పథకాలు ఫ్రీ బస్సు, ఫ్రీ కరెంటు, 500 రూపాయల గ్యాస్ ఇట్లాంటి పథకాలు ఎట్లున్నాయి మరి కాంగ్రెస్ నుంచి? బాగానే ఉందండి. అట్లా మొగడు మంచిగా ఉన్నాడు, కానీ లోకల్ ఉన్నాడు, లోకల్ పాడుకోవాలి, వాళ్ళే బేకారు అంటాడు. ఇప్పుడు మనకి లోకల్ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి కదా, సర్పంచ్ ఎలక్షన్స్. చచ్చిపోయింది అప్పుడే ఎలక్షన్స్. అంటే ఉప ఎన్నికలు జూబ్లీ హిల్స్ కాకుండా ఇంకా 10 నియోజకవర్గాలు వస్తాయి అంటారు. వస్తుంది హైదరాబాద్. ఎప్పుడు ఉండే ఎలక్షన్స్? సీఎం ఎలక్షన్, జిహెచ్ఎంసీ ఎలక్షన్. ఎవరుంటే బాగుంటది ఈడ? నవీన్ యాదవా లేకపోతే అజారుద్దీనా? ఎవరుంటే బాగుంటది? ఎవరున్నా మంచిగా కష్టపడేటోడు ఉంటే బాగుంటది. వాళ్ళు బొట్టు పెట్టాలా, ఏం బొట్టు పెట్టాలి అలాంటివి ఏం లేదు. మొక్కలు దూరి పెట్టుబడుతారు. మాగంటి గోపీనాథ్ భార్యకి సీట్ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు కదా, బాగుంది కదా, ఇస్తే బాగానే ఉంటది.